వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రమ్య. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కుమారుడు అర్వ వర్మ రోడ్డు ప్రమాదం కేసులో అరెస్ట్ కావడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ప్రమాదాన్ని తను సమర్థించడం లేదని స్పష్టం చేసిన ఆయన కేసులో నమోదు చేసిన చట్టపరమైన శిక్షలపై ప్రశ్నలు లేవనెత్తారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లోనూ సోషల్ మీడియాలోనూ చర్చకు దారితీశాయి. మీడియాతో మాట్లాడిన జగన్ రోడ్డు ప్రమాదం జరిగిన విషయాన్ని ఎవరూ సమర్థించడం లేదు, కానీ 18 ఏళ్ల యువకుడిపై హత్య కేసు నమోదు చేయడం సరైందేనా అని ప్రశ్నించారు. కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానం అభిప్రాయం వ్యక్తం చేసిన తర్వాత పోలీసులు సంబంధిత సెక్షన్లో మార్పులు చేశారని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల అనంతరం సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు జగన్ వ్యాఖ్యలకు మద్దతు తెలుపుతూ ప్రమాదం ఉద్దేశపూర్వక హత్య మధ్య చట్టపరమైన తేడాను గుర్తించాలని అభిప్రాయపడగా, మరికొందరు రోడ్డు ప్రమాదంలో నిర్లక్ష్యం వల్ల ప్రాణ నష్టం జరిగితే చట్ట ప్రకారం విచారణ జరగాల్సిందే అని వ్యాఖ్యానించారు. ఈ కేసులో ఆర్ఎన్ వర్మ డ్రైవింగ్ కి సంబంధించిన నిబంధనల ఉల్లంఘన అంశాలపైన చర్చ సాగుతుంది. లెర్నర్ లైసెన్స్ నిబంధనలు పాటించలేదని ఆరోపణల నేపథ్యంలో పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నట్లు సమాచారం. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు విచారణలో తేలనున్నాయి. మొత్తంగా ఆర్ఎన్ వర్మ అరెస్ట్ అనంతరం జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. అయితే కేసుకు సంబంధించిన తుది వాస్తవాలు న్యాయపరమైన విచారణ అనంతరం మాత్రమే స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది.